హలో ఎవ్రీవన్, ఈ వీడియో చూస్తున్న ఫార్మసీ విద్యార్థులకు స్వాగతం. చాలామంది అడిగిన మీదట బయోకెమిస్ట్రీ సబ్జెక్ట్ని తెలుగులో చెప్పడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. పూర్తి స్థాయిలో తెలుగులో చెప్పడం అనేది బయోకెమిస్ట్రీ సాధ్యం కాదు. అందుకనే సాధ్యమైనంత సరళమైన భాషను యూజ్ చేస్తూ నేను సబ్జెక్ట్ చెప్పడానికి ట్రై చేస్తాను. నా ఈ ప్రయత్నం మీ అందరికీ ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. ఇక బయోకెమిస్ట్రీ అన్న సబ్జెక్టు మనం ఎలా నేర్చుకోబోతున్నామంటే, ఇది మొదటి లెక్చర్ కాబట్టి ఇందులో పూర్తి స్థాయిలో నేను చెప్పడానికి ట్రై చేస్తాను. దాని యొక్క ఫార్మసీ వాళ్ళకి బయోకెమిస్ట్రీ యొక్క ఉపయోగం ఏమిటి, ఏ విధంగా మనం బయోకెమిస్ట్రీని చదవాలి, ఏమైనా పద్ధతులు ఉన్నాయా, ఇవన్నీ మనం తెలుసుకుందాం. ఓకేనా? ఏ చాప్టర్లు ఉంటాయంటే, ఒకటి సెల్ అండ్ ఇట్స్ బయోకెమికల్ ఆర్గనైజేషన్, అంటే కణజాలం, కణాల్లో ఉండే వివిధ రకాలైన అమరికలు అవన్నీ మనం తెలుసుకోవడానికి ట్రై చేస్తాం. దాని తర్వాత థర్మోడైనమిక్స్ అండ్ బయోలాజికల్ ఆక్సిడేషన్, అంటే బయోకెమిస్ట్రీ అంటే బయో అంటే జీవం కదా, జీవం అంటేనే శక్తి. మనిషి శరీరంలో శక్తి ప్రసారం అనేది ఎలా జరుగుతుంది, శక్తి అనేది మన శరీరం ఎలా గ్రహిస్తుంది, సో ఈ విధమైన విషయాలన్నీ మనం ఈ చాప్టర్లో తెలుసుకుంటాం. తర్వాత వాటర్, pH, బఫర్ అండ్ ఎలక్ట్రోలైట్స్, అంటే మన శరీరంలో వివిధ రకాలైన సాల్ట్లు ఉంటాయి అనమాట. అంటే సోడియం క్లోరైడ్, పొటాషియం, కాల్షియం, ఇవే కాకుండా ఎసిడిటీ, బేసిసిటీ, వీటిని బ్యాలెన్స్ చేయడానికి బఫర్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. ఇదే కాకుండా మన శరీరంలోని అన్ని రసాయన చర్యలు జరగడానికి మరియు ఏవైనా కెమికల్స్ అన్నీ ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళడానికి వాటర్ అనేది ఉపయోగపడుతుంది, అంటే నీళ్లు. సో వీటి లెవెల్స్ అనేవి ఏ స్థాయిలో ఉంటాయి, వాటి యొక్క ఉపయోగం ఏమిటి, వాటి యొక్క సిగ్నిఫికెన్స్ ఏమిటి, ఇవన్నీ మనం తెలుసుకోవడానికి ట్రై చేస్తాం. తర్వాత ఇంకొక వెరీ ఇంపార్టెంట్ సెక్షన్ ఒకటి ఉంది, అవేంటంటే బయోకెమిస్ట్రీ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్, అమైనో యాసిడ్స్ అండ్ ప్రోటీన్స్ అండ్ న్యూక్లిక్ యాసిడ్స్. ఈ 4 టాపిక్స్ మనకు చాలా కోర్ కాంపోనెంట్ అంటాం మనం. అంటే మన శరీరంలో కార్బోహైడ్రేట్స్ కావచ్చు, లిపిడ్స్ కావచ్చు, అమైనో యాసిడ్స్ అండ్ ప్రోటీన్స్ కావచ్చు, న్యూక్లిక్ యాసిడ్స్ కావచ్చు. వీటి యొక్క రోల్ ఏమిటి, అంటే మన శరీరంలోకి ఈ కెమికల్స్ అనేవి ఎలా ఎంటర్ అయిన తర్వాత మన శరీరంలో ఏ విధంగా అబ్జార్బ్ అవుతాయి, మన శరీరం ఈ పదార్థాలని ఏ విధంగా ఉపయోగించుకుంటుంది, ఇందులో ఏమైనా అంటే ఆరోగ్యం అంటే ఏమిటి, అనారోగ్యం అంటే ఏమిటి, ఎస్పెషల్లీ ఇవి మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. దీని తర్వాత క్లినికల్ కెమిస్ట్రీ అనేది ఒక సెపరేట్ సెక్షన్ అనమాట. అంటే మనకు బయట చూసారనుకోండి, అంటే ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి ఏదైనా ఒంట్లో బాగోలేదని వెళ్తే అప్పుడప్పుడు ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేయించుకోమని అంటాడు. ఆ ల్యాబ్ ఏమీ కాదు, ఈ ల్యాబ్ బయోకెమిస్ట్రీ ల్యాబ్ మాత్రమే. అంటే మన శరీరంలో ఆరోగ్యాన్ని కానీ అనారోగ్యాన్ని కానీ తెలుసుకోవడానికి బయోకెమికల్ టెస్ట్ అనేవి ఉపయోగపడతాయి అనమాట. ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది చెప్పడానికి సెపరేట్ సెక్షన్ బయోకెమిస్ట్రీలో ఉంది, దాన్నే క్లినికల్ కెమిస్ట్రీ అంటాం. సో ఇందులో ఏమిటంటే, ఒకటి బాడీ ఫ్లూయిడ్స్ గురించి, అంటే మన బాడీలో ఉండే వివిధ రకాలైన ద్రవ పదార్థాలు, అది యూరిన్ కావచ్చు, బ్లడ్ కావచ్చు, మిల్క్ కావచ్చు, సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ కావచ్చు, అవి ఏమిటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి మన శరీరానికి అన్నది ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుంది. దీని తర్వాత కిడ్నీ అండ్ లివర్, ఈ 2 ఆర్గాన్స్ మనకు చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే మన శరీరంలో ఫామ్ అయిన వేస్ట్ మెటీరియల్ కావచ్చు, లేకపోతే టాక్సిక్ పాయిజనస్ కెమికల్స్ కావచ్చు, వీటన్నిటిని బయటికి పంపించే మార్గం ఏదైనా ఉంది అంటే అవి ఈ రెండు ఆర్గాన్స్ ద్వారానే. ఒకటి కిడ్నీస్, రెండోది లివర్. సో అవి పనిచేస్తున్నాయా లేదా, పనిచేసినట్లయితే ఏ విధంగా పనిచేస్తున్నాయి అన్నది మనం తెలుసుకోవడానికి కొన్ని టెస్టులు ఉన్నాయి. ఆ టెస్టులు వాటి సూత్రాలు ఏమిటి, వాటిని మనం ఏ విధంగా చేయగలము, దానికి సంబంధించిన పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ తెలుసుకోగలుగుతాం. తర్వాత లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్, అంటే బ్లడ్ టెస్ట్ తీసుకున్నారనుకోండి, ఇప్పుడు బయట ఉన్న బయోకెమికల్ ల్యాబ్కి ఎక్కడికి వెళ్ళినా బ్లడ్ టెస్ట్ అని అనగానే సుమారు ఒక 2 పేజీలకు సరిపడా టెస్టులు ఉంటాయి. అంటే అన్ని రకాలైన టెస్టులు ఇప్పుడు చేయగలుగుతున్నారనమాట. అందుకనే ఏంటంటే అందులో ఒకటి అంటే లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ అనేది, అంటే మన బాడీలో కొలెస్ట్రాల్ శాతం ఎంత ఉంది, ఇట్లాంటివి తెలుసుకోవడానికి ఉపయోగపడే ఒక టెస్ట్ అనమాట. సో ఇది ఏ విధంగా చేస్తారు, ఏవైనా ప్రిన్సిపల్స్ ఉన్నాయా వాటికి, వాటిని యూజ్ చేసి మన బాడీలో అంటే ఆరోగ్యాన్ని కానీ అనారోగ్యాన్ని కానీ ఏ విధంగా తెలుసుకోవచ్చు అన్నది ఇక్కడ నేర్చుకుంటాం. సో ఇది నేర్చుకోవడం ద్వారా మనకు వచ్చే ఉపయోగం ఏంటంటే, రేపన్న అన్నాడు వేరే ఏవైనా ప్రాబ్లం వచ్చినప్పుడు
బ్లడ్ టెస్ట్ని ఉపయోగించి ఆ పర్టికులర్ డిసీజ్కి మనం ఒక డయాగ్నోసిస్ టెస్ట్ అనేది ఏ విధంగా తయారు చేయగలం అన్నది నేర్చుకునే ఒక పద్ధతి అనమాట. ఇది ఒక అవకాశం. సో ఇక్కడ రెండవది ఏమిటంటే చివరిది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇమ్యూనోకెమికల్ టెస్ట్ అనేవి చాలా సెన్సిటివ్ అండ్ చాలా యాక్యురేట్గా ఉంటాయి అన్నమాట. సో అంటే ఇందులోకి ఇప్పుడు ఎలిజా కానీ తర్వాత రేడియో ఇమ్యూనో ఎస్ఐ అని ఇటువంటి కొత్త తరం డయాగ్నోస్టిక్ టెస్ట్స్ అంటారు వీటిని. సో వీటి గురించి మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఓకేనా మిత్రులారా, ఇవి మనం బయోకెమిస్ట్రీ మొత్తం సబ్జెక్ట్లో నేర్చుకోబోయే విషయాలు. సో ఇవన్నీ నేర్చుకొని మనం ఏం చేయబోతున్నాం, అసలు ఇవన్నీ మనం ఎందుకు నేర్చుకోవాలి అన్న విషయం ఇవాళ మనం డిస్కస్ చేసుకుందాం. సో మనం ఈ సబ్జెక్ట్ అంతా నేర్చుకోవడానికి బుక్స్ కావాలి కదా. సో ఈ 4 బుక్స్ నేను ప్రపోజ్ చేస్తున్నాను. లెనింజర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ బయోకెమిస్ట్రీ, హార్పర్స్ ఇల్లస్ట్రేటెడ్ బయోకెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ బై స్ట్రయర్, బయోకెమిస్ట్రీ బై యు సత్యనారాయణ. ఈ 4 చాలా పాపులర్ బుక్స్. ఇవి పాపులర్ ఎందుకైనాయి అంటే, ఒకటి వీటిలో అంటే సబ్జెక్ట్ని థరోగా నేర్చుకోవాలంటే పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. 2 లాంగ్వేజ్ కొంచెం సింపుల్గా ఉంటుందన్నమాట. అందుకని ఈ 4 బుక్స్ నాకు తెలిసి ప్రపంచ స్థాయిలో వరల్డ్ వైడ్ ఎక్కడైనా బయోకెమిస్ట్రీ అనే సబ్జెక్ట్ ఉందంటే ఈ 4 బుక్స్లో కనీసం 2 బుక్స్ వాటిలో వాళ్ళ సిలబస్లో పెట్టడం జరుగుతుంది. అందుకని ఇవి చాలా పాపులర్. ఇవి ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. బయోకెమిస్ట్రీ ఈజ్ ద సైన్స్ కన్సర్న్డ్ విత్ కెమికల్ బేసిస్ ఆఫ్ లైఫ్. అంటే దీని అర్థం ఏమిటి? మనకు అత్యంత కష్టమైన కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. అందులో ఒకటి మీకు చెప్తాను. అందులో ఒకటి ఏమిటంటే, నేను అంటే ఎవరు? ఓకే, సో దీన్ని 2 విధాలుగా మనం ఈ ప్రశ్నకు 2 విధాలుగా మనం సమాధానం పట్టుకోవచ్చు. ఒకటి సైన్స్ ద్వారా అయినట్లయితే బయోకెమిస్ట్రీ, 2 స్పిరిచువల్. ఓకే, ఈ 2 విధాలుగా మాత్రమే మనం ఈ ప్రశ్నకి సమాధానం పట్టుకోవచ్చు. ఎందుకంటే మనల్ని మనం చూసుకొని నేను ఎవరు అని అనగానే మీకు 2 విధాలైన ఆన్సర్స్ సమాధానాలు కావాల్సి వస్తాయి. ఒకటి భౌతిక దేహం అంటే బయటికి కనిపించే ఈ శరీరం, 2 మనకు కనిపించని లోపల నిగూఢమైన శక్తి. బయోకెమిస్ట్రీ ద్వారా ఈ ప్రశ్నకు పూర్తిస్థాయి అవగాహన తెచ్చుకునే అవకాశం ఉంది. ఒకటి, హ్యూమన్ బాడీ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ కాంప్లెక్స్ కాంబినేషన్ ఆఫ్ ఆర్గానిక్, ఇనార్గానిక్ కాంపౌండ్స్ అండ్ వాటర్. మీ అందరికీ తెలిసిందే. మన శరీరాన్ని చూసుకున్నారనుకోండి, అందులో ఉండే ఎలిమెంట్స్ కూడా కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఈ 4 చాలా ఎక్కువ ఉంటాయి. తర్వాత ఫాస్ఫరస్, సోడియం, పొటాషియం, కాల్షియం, ఇట్లాగా మొత్తం కలిపినట్లయితే ఒక 10 రకాలైన ఎలిమెంట్స్తో మోర్ దాన్ 90% ఆఫ్ యువర్ బాడీ, అంటే ఈ శరీరం అనేది పూర్తి స్థాయిలో అంటే 90% కన్నా ఎక్కువ ఈ 10 రకాలైన ఎలిమెంట్స్ తోటి తయారై ఉంటుంది. మరియు ఇంకొక విధంగా చూసినట్లయితే ఇందాకడే మనం చూసాం, అంటే లిస్ట్ ఆఫ్ టాపిక్స్ చెప్తున్నప్పుడు చెప్పాను మీకు. కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు, నూనె పదార్థాలు అంటే లిపిడ్స్, తర్వాత మాంసకృత్తులు అంటే ప్రోటీన్స్, న్యూక్లిక్ యాసిడ్స్ అంటే జన్యు పదార్థాలు. ఈ 4 మన శరీరంలో చాలా భాగం తయారైంది. అంటే మిమ్మల్ని మీరు చూపించుకొని ఈ భౌతిక దేహం అనేది ఏ విధంగా తయారైంది అన్నది చెప్పడానికి మీకు బయోకెమిస్ట్రీ ఉపయోగపడింది. అంటే మీరు చూడగలిగింది. చూడలేనిది అంటే జీవం అంటే లైఫ్ డిపెండ్స్ ఆన్ బయోకెమికల్ రియాక్షన్స్. అంటే బయోకెమిస్ట్రీ ద్వారా మీరు మన శరీరంలోని జీవాన్ని చూసినట్లయితే జీవం అనేది వివిధ రకాలైన రసాయన చర్యల రూపంలో మనకు కనిపిస్తుంది అనమాట. అంటే ఆ రసాయన చర్యల ద్వారా మనలోని జీవశక్తి అనేది ప్రసరిస్తూ ఉంటుంది. ఆ విధంగా మనం బయోకెమిస్ట్రీ ద్వారా ఈ అత్యంత కఠినమైన ప్రశ్నకి సమాధానం పట్టుకోగలం. సో ఈ విధంగా బయోకెమిస్ట్రీ ద్వారా మన గురించి మనం ఏం తెలుసుకున్నామంటే, మనలోని ప్రతి అణువు కొన్ని ఆర్గానిక్, ఇనార్గానిక్ కాంపౌండ్స్ మరియు నీటి ద్వారా నిర్మితమై ఉంది. 2, జీవం అనేది వివిధ రకాలైన రసాయన చర్యల రూపంలో మనకు కనిపిస్తుంది. అర్థమైందా? కానీ బయోకెమిస్ట్రీ అనే సబ్జెక్ట్ని బాగా చదవాలి, బాగా అర్థం చేసుకోవాలి అంటే మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉండాలి, కొంచెం నాలెడ్జ్ ఉండాలి. ఏ విధమైన నాలెడ్జ్?
మీరు ఇక్కడే చూశారు ఆర్గానిక్ ఇనార్గానిక్ కాంపౌండ్స్ అని, మరియు శక్తిని గురించిన విషయాలు కూడా మనకు తెలుసుకోవాలి. బయోకెమిస్ట్రీ అన్నది ఇక్కడ చూసారా మీరు, కెమిస్ట్రీ అని కనిపిస్తుందా? మనం ఈ పాటికి చాలా కెమిస్ట్రీలు చదివాం. అవి ఏమిటి? ఓకే, ఈ కెమిస్ట్రీలో చాలా రకాల కెమిస్ట్రీలు ఉంటాయి. అందులో మనం ఇప్పటికే చదివింది ఆర్గానిక్ కెమిస్ట్రీ చదివారు, ఇనార్గానిక్ కెమిస్ట్రీ చదివారు. ఓకే, ఇవి రెండు మీరు +2 లెవెల్లో చదివి ఉంటారు, ఇంటర్మీడియట్ స్థాయిలో. ఇదే కాకుండా ఇంకొక సబ్జెక్ట్ ఏంటంటే ఫిజికల్ కెమిస్ట్రీ అని ఒకటి ఉంటుంది. అంటే ఇందులో మీకు ఈజీగా అర్థం కావాలనుకోండి, థర్మోడైనమిక్స్ అన్న మాట వస్తుంది చూసారా. థర్మోడైనమిక్స్, తర్వాత ఆస్మాసిస్, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అంటే మనకు ఫార్మసీలో అయినట్లయితే ఫిజికల్ ఫార్మసీ అనే సబ్జెక్ట్లో ఇవన్నీ వస్తాయి. సో ఈ మూడింటికి సంబంధించిన నాలెడ్జ్, ఇందులోని బేసిక్ సూత్రాలన్నీ, ప్రిన్సిపల్స్ అన్నీ అవగాహన చేసుకుంటే దానికి బయాలజీ నుంచి నేర్చుకున్న కొన్ని విషయాలను జోడిస్తే బయోకెమిస్ట్రీ అనే సబ్జెక్టు మనకు బాగా అర్థమవుతుంది. ఓకే, ఈ బయోకెమిస్ట్రీ అనే సబ్జెక్ట్ని బాగా అర్థం చేసుకోవడం ద్వారా ఆ తర్వాత రాబోయే సబ్జెక్టులు అంటే ఫిజియాలజీ, అంటే మీరు బయాలజీని బయోకెమిస్ట్రీని బాగా ఆ సూత్రాలు ముఖ్యంగా నేర్చుకోగలిగినట్లయితే వాటిని వాడి మనిషి శరీర ధర్మశాస్త్రం ఫిజియాలజీని మనం తెలుసుకోగలం, బాగా చదవగలం. ఇది బాగా వచ్చిన మరుక్షణం ఈ ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకుని మనకు మెడిసినల్ కెమిస్ట్రీ, ఇది ఒక ఇంపార్టెంట్ సబ్జెక్టు. ఇదే కాకుండా ఫార్మకాలజీ, ఓకే, ఫార్మకాలజీ ఇది ఒక సబ్జెక్టు. ఈ రెండు సబ్జెక్టుల్ని తరోగా అర్థం చేసుకోవాలి అంటే ఫిజియాలజికల్ ప్రిన్సిపల్స్ మనకు రావాలి. ఇది బాగా అర్థం కావాలి అంటే బయోకెమిస్ట్రీ ఖచ్చితంగా బాగా వచ్చి ఉండాలి. ఇది బాగా రావాలి అంటే బేసిక్ ఐడియా, అంటే బయాలజీ కావచ్చు, ఇనార్గానిక్, ఆర్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీకి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్స్, అంటే ఎసిడిటీ అంటే ఏంటి, బేసిక్ అంటే ఏంటి, కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్ అంటే ఏంటి, పొలారిటీ అంటే ఏంటి, హైడ్రోజన్ బాండింగ్ అంటే ఏంటి, ఇట్లాంటి చిన్న చిన్న విషయాలన్నీ మనకు తెలిసి ఉండాలి. అర్థమైందా? సో ఈ విధంగా మనం నేర్చుకునే ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇక్కడ ఫార్మకాలజీ అనే సబ్జెక్ట్ బాగా వచ్చిన మరుక్షణం మీరు వివిధ రకాలైన సబ్జెక్ట్స్, అంటే 3rd ఇయర్ 4th ఇయర్ బీ ఫార్మసీలో, మరియు 4th ఇయర్ 5th ఇయర్ 6th ఇయర్ ఫార్మాడీలో వచ్చే సబ్జెక్ట్స్ ఉంటాయి చూసారా. అంటే క్లినికల్ కెమిస్ట్రీ, తర్వాత బయోఫార్మస్యూటిక్స్, ఓకే, ఇట్లా హాస్పిటల్ ఫార్మసీ, ఇట్లాంటి సబ్జెక్ట్స్ అన్నిటిలోనూ మీరు సబ్జెక్ట్ను అర్థం చేసుకోవడానికి లేక దాన్ని అప్లై చేయడానికి ఈ రెండింటికి ఫార్మకాలజీ సబ్జెక్ట్లో మీకు బాగా మంచి పట్టుండాలి. ఓకే, సో ఈ విధంగా బయోకెమిస్ట్రీ అనేది ఈ మొత్తం సబ్జెక్టులన్నిటికీ ఆయువు పట్టు కింద మధ్యలో నిలబడుతుంది. ఓకే, అందుకనే బయోకెమిస్ట్రీ సబ్జెక్ట్ని కొంచెం మనసు పెట్టి నేర్చుకోండి, ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇక ఫార్మసీ విద్యార్థి యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి? ఎప్పుడైనా ఎవరికైనా అనారోగ్యం వచ్చినట్లయితే ఏదైనా ఒక మందు ద్వారా, మెడిసిన్ ద్వారా ఆ అనారోగ్యాన్ని తగ్గించగలిగితే అదే 10,000. సో ఇక్కడ ఈ మందు తయారీ దగ్గర ఫార్మసిస్ట్ యొక్క రోల్ ఏంటి? ఫార్మసిస్ట్ ఒక అనారోగ్య పరిస్థితిలో ఉన్న మనిషి యొక్క అనారోగ్యాన్ని అబ్జర్వ్ చేసి దానికి ఒక మందుని కనిపెట్టడం, మందుని తయారు చేయడం, మందుని ఇవ్వడం. ఓకే, సో ఇవన్నీ ఫార్మసిస్ట్ యొక్క పనులే. అక్కడ మందు తయారు చేయాలనుకోండి, తయారు చేయాలంటే మీకు అనారోగ్యం అంటే ఏమిటి అన్నది తెలుసుకోవాలి. సో ఇక్కడ అనారోగ్యం అంటే ఏంటో తెలియాలి అంటే ముందు ఆరోగ్యం అంటే ఏంటో తెలియాలి కదా. సో ఆరోగ్యాన్ని మీరు ఎలా డిఫైన్ చేస్తారు? బయోకెమిస్ట్రీ ద్వారా మీరు బాగా డిఫైన్ చేయగలరు. మామూలుగా సింపుల్ వర్డ్స్లో చెప్పాలనుకోండి, ఆరోగ్యం అంటే ఏమిటి అంటే మీకు వచ్చే ఆన్సర్స్ ఎలా ఉంటాయి? నేను తిండి తినగలను, జీర్ణం చేసుకోగలను, దాని ద్వారా శక్తి సంపాదించగలను. రెండవది, నేను కదలగలను. 3, నేను ఆలోచించగలను, పని చేయగలను. 4, నాలాంటి ఇంకొక జీవాన్ని నేను పుట్టించగలను. 5,
నన్ను నేను రక్షించుకోగలను. ఈ 5 రకాలైన సమాధానాలు మనకు ఆరోగ్యం గురించిన కొంత ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తాయి. పూర్తి స్థాయిలో మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ సమాధానాలు సరిపోవు. బయోకెమిస్ట్రీ ద్వారా మీరు ఆరోగ్యానికి డెఫినేషన్ అడిగారు అనుకోండి, అది ఏ విధంగా ఇవ్వచ్చు అంటే, మన శరీరంలోని కోటాను కోట్ల కణాలలో జరిగే వివిధ రకాలైన రసాయన చర్యలు ఒకదానికొకటి అనుగుణంగా జరిగినట్లయితే, ఇవన్నీ మనలోని జీవం నిలబడే స్థాయిలో జరిగినట్లయితే ఆ స్థితిని ఆరోగ్యం అంటారు. సో ఈ విధంగా మనం పూర్తి స్థాయి డెఫినేషన్ని కేవలం బయోకెమిస్ట్రీ ద్వారా మాత్రమే ఇవ్వగలం. ఈ విధంగా జరిగే బయోకెమికల్ రియాక్షన్స్ అంటే జీవక్రియలు, ఇవన్నీ ఈ క్రియల్లో ఎక్కడైనా మార్పు జరిగినా, ఒకదానికొకటి సంబంధం లేకుండా పోయినా, ఇటువంటి పరిస్థితులన్నిటినీ అనారోగ్యం అనవచ్చు. అర్థమైందా మీకు? ఓకే, ఇంకా ముందుకు వెళ్దాం. మీరు బయోకెమిస్ట్రీ అనే సబ్జెక్ట్ని నేర్చుకోవడం వల్ల మీకు వచ్చే ఉపయోగం ఏమిటంటే, మన శరీరంలో జరిగే ప్రతి ప్రక్రియని, అది గాలి తీసుకోవడం కావచ్చు, గుండె కొట్టుకోవడం కావచ్చు, కిడ్నీ ఏ విధంగా రక్తాన్ని శుద్ధి చేస్తుందన్న విషయం కావచ్చు, వీటన్నిటిని చాలా దగ్గరగా మాలిక్యులర్ లెవెల్లో నేర్చుకునే అవకాశం ఉంటుందన్నమాట. రెండవది ఏంటంటే, బయోకెమిస్ట్రీ అనే సబ్జెక్ట్ నేర్చుకోవడం ద్వారా మనకు కొన్ని పదాలు అలవాటు అవుతాయి. ఈ పదాలు ఎలా అంటే, బయోకెమిస్ట్రీ అనేది కొంతమంది అంటూ ఉంటారు, ఇది ఒక లాంగ్వేజ్ లాంటిది. మన శరీరం గురించి మనం తెలుసుకోవడానికి చేసే కృషిలో ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే కొన్ని ప్రక్రియలు మన శరీరంలో జరిగేవి మన బయట ప్రపంచంలో మనం చూడలేం. అలాంటప్పుడు ఆ ప్రక్రియ గురించి మనకు తెలియాలంటే దాని గురించి చెప్పే ఒక పదం కావాలి కదా. మన శరీరం గురించి, శరీరంలో ఉండే జీవం గురించి మనం తెలుసుకోవడానికి, చదవడానికి ఉపయోగపడే ఒక భాష కింద మనం బయోకెమిస్ట్రీని అర్థం చేసుకోవచ్చు. ఇక బయోకెమిస్ట్రీ అనేది లైఫ్ సైన్సెస్ అంటే, మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఇవన్నీ లైఫ్ సైన్సెస్లో ఉండే సబ్జెక్టులు అన్నమాట. అంటే ఫిజియాలజీ అంటే మానవ శరీర ధర్మశాస్త్రం, ప్యాథాలజీ అంటే రోగాల గురించి తెలుసుకునేది, ఇమ్యునాలజీ, తర్వాత టాక్సికాలజీ అంటే పాయిజన్స్ గురించి తెలుసుకుంటాం అనమాట, ఫార్మకాలజీ అండ్ ఫార్మసీ మన సబ్జెక్టులన్నీ, తర్వాత మైక్రోబయాలజీ, బాటనీ, జువాలజీ. వీటన్నిటిలోనూ ఎక్కడెక్కడైతే జీవం, ఆరోగ్యం ఇటువంటి పదాలన్నీ ఎక్కడెక్కడైతే ఉంటాయో అటువంటి సబ్జెక్ట్స్ అన్నిటినీ తెలుసుకోవడానికి బయోకెమిస్ట్రీ అనేది ఎసెన్షియల్. అంటే ఇది ఒక మూలస్తంభం లాంటిది అనమాట. దీంట్లోని పదాలు, సూత్రాలు ఇవన్నీ నేర్చుకుని వీటి ద్వారా మిగిలిన సబ్జెక్ట్స్ అన్నీ నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. అర్థమైందా? అందుకనే బయోకెమిస్ట్రీ అనేది మీరు చాలా సబ్జెక్ట్స్లో చూస్తారు. అంటే జెనెటిక్స్లో చూస్తారు, జెనెటిక్ ఇంజనీరింగ్లో చూస్తారు, కెమికల్ ఇంజనీరింగ్లో చూస్తారు, తర్వాత ఎంఎస్సి బయోటెక్నాలజీలో చూస్తారు. అన్ని చోట్ల బయోకెమిస్ట్రీ ఉంటుంది. కానీ వాళ్ళందరూ బయోకెమిస్ట్రీని వారి వారి దృక్కోణంలో చూస్తారనమాట. ఓకే, అంటే ఓరియంటేషన్ అంటారు చూసారా, అట్లా. అంటే కెమికల్ ఇంజనీర్ కనుక బయోకెమిస్ట్రీ నేర్చుకుంటున్నాడు అనుకోండి, అంటే ఫెర్మెంటేషన్ టెక్నాలజీలో బయోకెమిస్ట్రీని ఎలా వాడచ్చు అన్న దిశగా వాళ్ళు ఆలోచిస్తూ తీసుకెళ్తారు. ఈ విధంగా చూసినట్లయితే ఫార్మసీ విద్యార్థి బయోకెమిస్ట్రీని ఏ విధంగా నేర్చుకోవాలి అంటే, మనిషి యొక్క ఆరోగ్యం, అనారోగ్యం అన్న స్థితిగతుల్ని అర్థం చేసుకోవడానికి బయోకెమిస్ట్రీని ఉపయోగించాలి. అదేవిధంగా ఏ విధమైన మెడిసిన్ ద్వారా కానీ, పద్ధతి ద్వారా కానీ ఈ బయోకెమికల్ రియాక్షన్స్లో అంటే జీవక్రియల్లో జరిగిన మార్పులు చేర్పుల్ని సరిదిద్దగలిగిన, మందుల్ని కనిపెట్టగలిగిన దిశలో ఆలోచించడానికి బయోకెమిస్ట్రీ సబ్జెక్ట్ని ఫార్మసీ స్టూడెంట్ ఉపయోగించాలి. అలా ఉపయోగించగలిగినట్లయితే నా ప్రయత్నం సఫలమైనట్టుగా నేను భావిస్తాను. మీరు చరిత్ర చూసినట్లయితే బయోకెమిస్ట్రీకి మరియు మెడిసిన్కి చాలా దగ్గర సంబంధం ఉంది. అంటే ఇవి రెండు ఒకదానికి ఒకటి సపోర్ట్ ఇచ్చుకుంటూ గ్రో అయినాయి, పెరిగినాయి అనమాట. వాటి డెవలప్మెంట్ ప్రతి స్థాయిలోనూ బయోకెమిస్ట్రీకి మెడిసిన్ సహాయపడింది, మెడిసిన్కి బయోకెమిస్ట్రీ సహాయపడింది. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను చూడండి. మనకు కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాల గురించి చేసిన రీసెర్చ్
ఆ మనిషి శరీరంలోని చక్కెర నిల్వలు ఏ విధంగా మారుతాయి, ఏ విధమైన ఫ్యాక్టర్స్ కంట్రోల్ చేస్తాయి, ఇవన్నీ చదువుకునే వాటన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషను రావడానికి డయాబెటీస్ అనేది ఉపయోగపడింది. అంటే డయాబెటీస్ చక్కెర వ్యాధి గురించి చేసిన రీసెర్చ్ వర్క్ ద్వారా ఇన్సులిన్ కనుక్కోవడం జరిగింది. ఇన్సులిన్ ఏ విధంగా చక్కెర నిల్వల్ని కంట్రోల్ చేస్తుంది అన్నది ఇక్కడ తెలుసుకున్నారనమాట. ఈ విధంగా డయాబెటీస్ గురించి చేసిన రీసెర్చ్ వర్క్ ద్వారా కార్బోహైడ్రేట్స్ అనే బయోకెమికల్ గురించిన ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది. అదేవిధంగా సికిల్ సెల్ ఎనీమియా గురించిన చేసిన రీసెర్చ్ వర్క్లో ప్రోటీన్ డిఫరెన్స్ ఎలా వస్తుంది, రెడ్ బ్లడ్ సెల్స్లో ఏ ఏ ప్రోటీన్స్ మారడం వల్ల సికిల్ సెల్ ఎనీమియా వస్తుంది అన్నది తెలిసింది ఇక్కడ. తర్వాత ఎథెరోస్క్లెరోసిస్ అంటే గుండె నొప్పి రావడం, అంటే గుండెకి రక్తం సప్లై చేసే రక్తనాళాలు పూడికిపోవడం అండ్ మన శరీరంలోని కొలెస్ట్రాల్ నిల్వలు, వీ రెండింటికి సంబంధించిన రిలేషన్ను ఎథెరోస్క్లెరోసిస్ అనే రోగం గురించిన చేసిన రీసెర్చ్ వర్క్లో తెలిసింది. అదేవిధంగా ఇంకొక చాలా చాలా ఇంపార్టెంట్ డిసీజ్ ఇది క్యాన్సర్. క్యాన్సర్ ఎందుకు వస్తుంది అన్నది అని చేసిన స్టడీ మరియు ఈ జన్యు పదార్థాలు న్యూక్లిక్ యాసిడ్స్ ఈ జెనెటిక్స్ ద్వారా ఏ విధమైన మార్పులు చేర్పులు వస్తాయి, ఏ విధంగా అది క్యాన్సర్కి కారణం అవుతుంది అని చేసిన రీసెర్చ్ వరకు ఒకదానికొకటి సాయపడ్డాయి. వాటి ద్వారా ఎన్నో మందులను కనుక్కోవడం జరిగింది. ఈ విధంగా బయోకెమిస్ట్రీ, మెడిసిన్ ఇవి రెండు ఒకదానికొకటి సాయపడ్డాయి. మన ఫార్మసీ వాళ్ళకి బయోకెమిస్ట్రీ ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్న ప్రశ్న మీకు ఇంకా ఉన్నట్లయితే దీని ద్వారా మీకు మంచి సమాధానం దొరికే అవకాశం ఉంది. ప్రతి రోగం, ఆల్ డిసీజెస్, వాటికి వాడే ట్రీట్మెంట్ ద్వారా అప్పుడప్పుడు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, ఇటువంటి ఏ విధమైన అంశానికైనా బయోకెమిస్ట్రీ ద్వారా మనం సమాధానం చెప్పవచ్చు. బయోకెమిస్ట్రీ ద్వారా పూర్తి స్థాయిగా అవగాహన తెచ్చుకోవచ్చు. ఎలా అంటే డయాబెటీస్ అన్నదనుకోండి, డయాబెటీస్కి ప్రాబ్లం ఎక్కడొస్తుంది, గ్లూకోజ్ లెవెల్ అనేది కంట్రోల్లో ఉండదు, అంతే కదా. గ్లూకోజ్ లెవెల్ కంట్రోల్ చేయడానికి వాడే మన శరీరంలో ఉండేది ఏంటి, ఇన్సులిన్ కనుక శరీరంలో రావట్లేదు అనుకోండి, లేక వచ్చినా పనిచేయట్లేదు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, ఇన్సులిన్ బయట నుంచి ఇవ్వాలి, లేదా ఇన్సులిన్ యాక్టివేటర్స్ అనే కెమికల్స్ని ఇవ్వాలి. ఈ విధంగా డయాబెటీస్ అనే వ్యాధికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి మనకు ఉపయోగపడిన రేషనల్ ఏమిటి, గ్లూకోజ్ హోమియోస్టాసిస్. అంటే శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఏ విధంగా కంట్రోల్ అవుతున్నాయి అన్న విషయం బయోకెమిస్ట్రీ ద్వారా మనం తెలుసుకోవడం వల్ల ఇన్సులిన్ అనేది ఒక డ్రగ్గా మనం ఇవ్వగలుగుతున్నాం. తర్వాత ఎలర్జిక్ రియాక్షన్స్తో ఇబ్బంది పడని మనిషి అనేవాడు ప్రపంచంలో ఉండడం అనేది నా అభిప్రాయం. ఎలర్జిక్ రియాక్షన్స్ ఎందువల్ల వస్తాయంటే మన శరీరంలో హిస్టమైన్ అనే కెమికల్ని రిలీజ్ చేసినప్పుడు, అంటే మాస్ట్ సెల్స్ అని ఉంటాయి మన శరీరంలో. ఎప్పుడైనా మనకు ఏవైనా పడని కెమికల్స్కి కానీ పడని పదార్థం కానీ మనకు తిన్నట్లయితే వాటి వల్ల మన శరీరంలో ఎలర్జిక్ రియాక్షన్, అంటే ప్రొటెక్షన్ కోసమే బట్ ఎలర్జీ క్రియేట్ చేసే ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది, అంటే హిస్టమైన్ అనమాట. ఈ హిస్టమైన్ తన రిసెప్టార్స్ ద్వారా దానికి ఒక బయోకెమికల్ ప్రాసెస్ ఉంటుంది, దాని ద్వారా ఎలర్జిక్ రియాక్షన్స్ అనేవి క్రియేట్ చేస్తుంది. అందుకనే మనకు ఏమిస్తారు, యాంటీ హిస్టమిన్స్ అనే కెమికల్స్ని ఇస్తారు. అంటే ఎలర్జిక్ రియాక్షన్స్ తగ్గాలనుకోండి, డైఫెన్హైడ్రమైన్ అంటే బెనడ్రిల్ సిరప్ కానీ దగ్గు తగ్గడానికి, లేకపోతే చిన్న చిన్న ఎలర్జిక్ రియాక్షన్స్ వస్తే సిట్రిజిన్ అని ఇట్లాంటివన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఏ విధంగా ఇస్తున్నారు, ఎలర్జిక్ రియాక్షన్స్కి హిస్టమిన్ రిలీజే కారణం అని కనుక్కున్నారు కాబట్టి యాంటీ హిస్టమిన్స్ ద్వారా ఆ ఇబ్బందిని తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు ఇక్కడ. తర్వాత చూసారనుకోండి సైకోసిస్ అంటే పిచ్చి. సైకోసిస్ ఎప్పుడు వస్తుంది, డోపమైన్ లెవెల్స్ పెరిగినప్పుడు. అంటే మన బ్రెయిన్లో డోపమైన్ లెవెల్స్ బాగా పెరిగిపోయినట్లయితే కొన్ని ఏరియాల్లో మనకు మెంటల్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఎక్సెసివ్ యాక్టివిటీ అనమాట. డోపమైన్ ఇవ్వడం వల్ల మనిషికి యాక్టివిటీ వస్తుంది, కానీ ఎక్సెస్ అవ్వడం వల్ల ఏమవుతుంది, అన్కంట్రోలబుల్ అయిపోవడం వల్ల మెంటల్ వస్తుంది అనమాట. సో డోపమైన్ వల్ల వచ్చింది అని తెలిసింది కాబట్టి మనం డోపమైన్ యాంటగనిస్ట్ అంటే ఫినోథైజిన్స్ అన్నవి
డోపమైన్ యాంటగోనిస్ట్ అంటే దీని పనితనాన్ని తగ్గిస్తాయి, ఇవి ఆపుతాయి అన్నమాట. సో ఈ విధంగా మనం సైకోసిస్ని కంట్రోల్ చేయొచ్చు. తర్వాత ఇది ఒక రీసెంట్ ఎగ్జాంపుల్, ఇవి క్రానిక్ మైలాయిడ్ ల్యూకేమియా అంటే సిఎంఎల్ అంటారు. ఇది ఒక రకమైన బ్లడ్ క్యాన్సర్. ఇది ఎప్పుడు వస్తుందంటే మన శరీరంలో బీసీఆర్ ఏబిఎల్ టైరోసిన్ కైనేజ్ అనే ఎంజైమ్ ఉన్నప్పుడు. ఇది నార్మల్గా రాదు. ఈ క్యాన్సర్ వచ్చినప్పుడు ఈ కొంతమందిలో జీన్ మ్యూటేషన్స్ జరిగి ఇది వస్తుంది అనమాట. ఇది ఉంది అంటే వస్తుంది. సో ఈ ఎంజైమ్ని మనం ఇన్హిబిట్ చేయగలిగాం అనుకోండి, అంటే ఇమాటినిబ్ అనే డ్రగ్ ద్వారా ఈ ఎంజైమ్ని మనం బ్లాక్ చేయగలం, ఇది పనిచేయకుండా చేయగలం. దాని ద్వారా మైలాయిడ్ ల్యూకేమియాని మనం తగ్గించవచ్చు అనమాట. సో ఈ విధంగా అంటే ఒక బయోకెమికల్ ప్రాసెస్ని మనం తెలుసుకున్నాం, దాని ద్వారా ఎగ్జాక్ట్ డ్రగ్ ఇచ్చి మనం తగ్గించగలుగుతున్నాం. తర్వాత పోస్ట్ మెనోపాజ్ సిండ్రోమ్ అంటే స్త్రీల్లో 50 ఏళ్ళు దాటిన తర్వాత హార్మోన్ రిలీజ్ అనేవి తగ్గిపోతాయి. దాని ద్వారా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. ఇది ఎందువల్ల? స్టెరాయిడల్ హార్మోన్స్ రిలీజ్ అవ్వటం లేదు కాబట్టి, ఓవరీస్ పనిచేయవు. అందుకని ఏం చేయాలి? బయట నుంచి మనం హార్మోన్స్ ఇచ్చామనుకోండి, ఈ ప్రాబ్లమ్ని తగ్గించవచ్చు. అంటే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ, హెచ్ఆర్టీ అంటారు దీన్ని. నైట్ బ్లైండ్నెస్ దేనివల్ల వస్తుంది? మీకు జీకే క్వశ్చన్ ఇది, నాకు తెలిసి. నైట్ బ్లైండ్నెస్ దేనివల్ల వస్తుంది అంటే నైట్ కొంతమందికి కళ్ళు కనిపించవు అనమాట. దేనివల్ల? ఫెయిల్యూర్ ఆఫ్ విజన్ సైకిల్. అంటే మన కంట్లో ఒక రకమైన బయోకెమికల్ ప్రాసెస్ ఉంటుంది, కొన్ని రకాలైన కెమికల్ ప్రాసెస్లు జరుగుతాయి, దానివల్ల విజన్ ఉంటుంది. అది దేనివల్ల? రెటినైటిస్ పిగ్మెంటోజా అన్నది డిసీజ్ పేరు. విటమిన్ ఏ ఇచ్చినట్లయితే మనం ఈ విజన్ సైకిల్ని రెస్టోర్ చేయగలం అనమాట, అంటే మళ్ళీ సాధారణ స్థితికి తీసుకురాగలం. నైట్ బ్లైండ్నెస్కి ఏది లింక్? విజన్ సైకిల్ అండి. విజన్ సైకిల్ అనేది ఏంటి? ఒక బయోకెమికల్ ప్రాసెస్. సో ఇది సరిగ్గా పనిచేయట్లా. ఇది సరిగ్గా పనిచేయాలంటే ఏమి ఇవ్వాలి? విటమిన్ ఏ ఇవ్వాలి. సో ఈ విధంగా ఒక బయోకెమికల్ బేసిస్ ద్వారా మనం ఒక థెరపీని తయారు చేయగలుగుతున్నాం. తర్వాత ఇంకా పాయిజన్స్ దగ్గరికి వచ్చారనుకోండి, సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ టాక్సిక్ రియాక్షన్స్ దగ్గరికి వచ్చారనుకోండి, సైనైడ్ పాయిజనింగ్ అనేది ఎలా జరుగుతుంది? సైనైడ్, పొటాషియం సైనైడ్ కానీ సోడియం సైనైడ్ కానీ ఎవరైనా తీసుకున్నారనుకోండి, పొరపాటును కానీ లేకపోతే సూసైడ్ చేసుకునేటప్పుడు తీసుకుంటూ ఉంటారు అవి. సో దానివల్ల రెండే 2 నిమిషాల్లో మనిషి చనిపోవడం జరుగుతుంది. చాలా పాయిజనస్ అనమాట. ఎందుకని అలా జరుగుతుంది? మన బాడీలో ఆక్సిజన్ అనేది ప్రతి ఆర్గాన్కి, ప్రతి సెల్కి చేరవేయడానికి మనకు బ్లడ్లో, అది దట్టు రెడ్ బ్లడ్ సెల్స్లో హిమోగ్లోబిన్ అనే కెమికల్ ఉంటుంది. ఈ హిమోగ్లోబిన్ని ఈ సైనైడ్ మాలిక్యూల్ వెళ్ళి ఆక్యుపై చేసేస్తుంది. అంటే ఇంకా హిమోగ్లోబిన్ పనిచేయదు అనమాట. ఇంకా పనిచేయనప్పుడు ఏమవుతుంది? ఆక్సిజన్ అనేది ఎక్కడికి చేరదు, అంటే మనల్ని ఆల్మోస్ట్ గొంతు పిసికి చంపేసినట్లే. సో ఇక్కడ అలా జరుగుతుందనమాట. జరగడం వల్ల మనలో ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ అనే ఒక ప్రాసెస్ ఉంది. అంటే మీకు ఇది నెక్స్ట్ చాప్టర్స్లో చూస్తారు. ఇది చాలా డీటెయిల్డ్ డిస్కషన్ ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ లెక్చర్ ఇది. ఓకే, ఆ విధంగా అనమాట. సైనైడ్ ఇవ్వడం వల్ల మన బ్లడ్లో ఆక్సిజన్ క్యారీయింగ్ కెపాసిటీ, అంటే ఆక్సిజన్ అనేది ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళలేదు కాబట్టి మనిషి చనిపోవడం జరుగుతుంది. తర్వాత పారాసెటమాల్. మీ అందరికీ తెలుసు పారాసెటమాల్ అంటే క్రోసిన్ సిరప్, చంటి పిల్లలకు కూడా ఇస్తారు ఇది. కానీ ఆ బాటిల్ మీరు జాగ్రత్తగా చూసినట్లయితే హెపటోటాక్సిసిటీ అనే ఒక ప్రాబ్లం వస్తుంది. అంటే లివర్ పాడైపోతుంది అనమాట. పారాసెటమాల్ వల్ల లివర్ పాడైపోతుంది. ఏ విధంగా అంటే పారాసెటమాల్ అనేది మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత అది మెటబలైజ్ అవుతుంది. మెటబలైజ్ అయ్యి ఈ పదార్థం వస్తుంది, చూసారా, ఎన్-ఎసిటైల్ పి బెంజోక్వినోన్ ఎమైన్, ఈ కెమికల్ వస్తుంది. ఇది సాధారణంగా ఏమవుతుందంటే ఇది ప్రొడ్యూస్ అవగానే దాన్ని మళ్ళీ న్యూట్రలైజ్ చేసి సాధారణ స్థితికి తీసుకొచ్చి బయటికి పంపించేస్తాం. ఆ విధంగా ఇది బయటికి వెళ్ళిపోద్ది అనమాట. కానీ ఎక్కువ తీసుకున్నారనుకోండి, అంటే పారాసెటమాల్ యూజువల్గా ఏం చేస్తారు, ఇది ఓటీసీ కదా, అంటే ఓవర్ ద కౌంటర్ ట్యాబ్లెట్. ఒక్కొక్కసారి ఎక్కువ ట్యాబ్లెట్ తీసుకున్నారనుకోండి, ఎక్కువ ట్యాబ్లెట్ తీసుకుంటే ఈ పాయిజనస్ కెమికల్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. ఇది వెళ్ళి మన లివర్ సెల్స్ని చంపేస్తుంది. లివర్ సెల్స్ చనిపోయినప్పుడు ఏమవుతుంది? టాక్సిటీ వస్తుంది. సో ఈ విధంగా ఓకే, ఈ మెటబలైట్ ఫామ్ అవడం అనేది బయోకెమికల్ రియాక్షన్ ద్వారా అవుతుంది. సో ఈ విధంగా టాక్సిక్ రియాక్షన్స్, సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనం బయోకెమిస్ట్రీ ద్వారా
ఒక సమాధానం తీసుకోగలం, ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వగలం అనమాట. అర్థమైందా? సో ఇంకా ముందుకెళ్దాం. ఇది ఒకటే కాకుండా ఇంకొక బయోకెమిస్ట్రీ ద్వారా ఇంతకు ముందే చూసాం, క్లినికల్ కెమిస్ట్రీ అని. బయోకెమికల్ స్టడీస్ ద్వారా డయాగ్నోసిస్కి, ట్రీట్మెంట్కి చాలా ఉపయోగం. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను నేను. ఒకటి, ఒక డిసీజ్ వచ్చిందనుకోండి, దాని ఫండమెంటల్ కాజ్ ఏమిటి అంటే అట్ మాలిక్యులర్ లెవెల్లో ఆ డిసీజ్ రావడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే, ఇప్పుడు ఎథెరోస్క్లెరోసిస్ ఉందనుకోండి, ఎథెరోస్క్లెరోసిస్ అనేది ఎప్పుడు వస్తుంది? బ్లడ్ సెల్స్ అంటే హార్ట్కి బ్లడ్ సప్లై చేసే బ్లడ్ వెసల్స్ అంటే ఆ రక్తనాళాలన్నీ బ్లాక్ అయిపోయినాయి అనుకోండి, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఎథెరోస్క్లెరోసిస్ అనేది రావడం. సో అక్కడ ఏమైంది అనేది తెలుసుకోవాలనుకోండి, అప్పుడు మనకు బయోకెమిస్ట్రీ ఉపయోగపడుతుంది అనమాట. అంటే మన బాడీలో లిపిడ్ లెవెల్ పెరగడం, కొలెస్ట్రాల్ లెవెల్ పెరగడం, అక్కడికి వెళ్ళి ఆ చిన్న చిన్న క్యాపిలరీస్ అంటే ఆ రక్తనాళాలన్నింటినీ బ్లాక్ చేసేయడం, దాని ద్వారా హార్ట్ అటాక్ రావడం, ఇవన్నీ తెలుస్తాయి మనకి. రెండోది ఏంటంటే, టు సజెస్ట్ రేషనల్ ట్రీట్మెంట్స్ ఫర్ డిసీజెస్. అంటే ఒక రోగం రాగానే ఏది పడితే ఆ మందు వేసేసుకోకుండా ఏ విధమైన మందు ఇచ్చినట్లయితే ఈ రోగం తగ్గే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు డయాబెటీస్ తీసుకున్నారనుకోండి, డయాబెటీస్లో 2 రకాలు ఉంటాయి. అంటే ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ ఉంటుంది, నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ ఉంటుంది. అది ఏ విధమైన డయాబెటీస్ అనేది తెలిస్తే ఆ విధమైన మెడిసిన్ మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చే సైన్స్ ఏంటి? బయోకెమిస్ట్రీ. సో బయోకెమికల్ స్టడీస్ చేసినట్లయితేనే మనకు తెలుస్తుంది అనమాట. తర్వాత కొన్ని స్పెసిఫిక్ డిసీజెస్కి డయాగ్నోసిస్ చేయాలంటే మనకు బయోకెమిస్ట్రీ అనేది చాలా ఉపయోగపడుతుంది. అంటే ఎస్పెషల్లీ ఈ బ్లడ్ క్యాన్సర్ ఇట్లాంటివి కావాలనుకోండి, వాటిలో బయోకెమికల్ స్టడీస్ అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. తర్వాత ఎర్లీ డయాగ్నోసిస్కి, అంటే మనిషికి రోగం అయితే ఏమీ లేదు కానీ వచ్చే అవకాశం ఉందా లేదా అనేది కనుక్కోవడానికి కూడా మనకు బయోకెమికల్ స్టడీస్ అనేవి ఉపయోగపడతాయి. లెట్స్ సే ఒక ఫ్యామిలీలో ఒక 3 తరాలుగా డయాబెటీస్ ఉందనుకోండి, 4వ తరంలో ఉన్న వాళ్ళు పైకి కనిపించడానికి హెల్దీగా ఉన్న వాళ్ళకి డయాబెటీస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. ఎందుకంటే జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అనేది డయాబెటీస్లో ఉంది కాబట్టి. సో ఇప్పుడు వాళ్ళల్లో ఆ డయాబెటీస్ రావడానికి సరిపడా డయాబెటీస్ వచ్చే అవకాశం ఉందా లేదా అని బయోకెమికల్ స్టడీస్ ద్వారా మనం కనుక్కోవచ్చు అనమాట. తర్వాత ఏదైనా ఒక డిసీజ్ వచ్చినప్పుడు ఆ డిసీజ్ ప్రోగ్రెస్ అవుతుందా అంటే బాగా పెరుగుతుందా తగ్గుతుందా, అంటే మెడిసిన్ ఇస్తున్నాం అనుకోండి, ఇచ్చినప్పుడు తగ్గుతుందా లేదా. అంటే ఇప్పుడు చూసారా, కోవిడ్-19 వచ్చినప్పుడు వచ్చిందా లేదా అన్నది డయాగ్నోసిస్ చేశారు, బాగానే ఉంది. కానీ ఈ క్వారంటైన్ పీరియడ్లో హాస్పిటల్లో ఉన్నా బయట ఉన్నా కానీ వాళ్ళకి రోగం తగ్గిందా లేదా అన్నది ఎలా కనుక్కుంటారు? వాళ్ళ శరీరంలో అంటే బ్లడ్ టెస్ట్లు కావచ్చు, ఇట్లాంటివన్నీ స్కాన్లు కావచ్చు, ఇట్లాంటివన్నీ చేస్తారనమాట. ఈ బ్లడ్ టెస్ట్ చేసి సి రియాక్టివ్ ప్రోటీన్, ఇట్లాంటి ఫెర్రైటిన్, ఇట్లాంటి కొన్ని బయోకెమికల్ పారామీటర్స్ ఉంటాయి. వాటి ద్వారా ఈ రోగం అనేది తగ్గిందా లేదా అన్నది మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. అంటే మనం ఇచ్చిన మెడిసిన్స్ పనిచేస్తున్నాయా లేదా అన్నది తెలుస్తుంది అనమాట. తర్వాత ఒక టు అసెసింగ్ రెస్పాన్స్ ఆఫ్ డిసీజ్ టు ద థెరపీ, అదే ఇప్పుడు మనం చెప్పుకుంది అదే. సో ఫ్రెండ్స్, ఈ విధంగా బయోకెమిస్ట్రీ అనేది ఫార్మసీ విద్యార్థులకి చాలా 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 ఉపయోగకరమైన సబ్జెక్టు. సో మనసు పెట్టి చదవండి, ఎందుకంటే ఇప్పుడు మీరు నేర్చుకునే ప్రిన్సిపల్స్ అన్నీ రాబోయే 3-4 ఏళ్లలో మీరు చదవబోయే సబ్జెక్ట్స్ అన్నిటిలోనూ లోతైన అవగాహన రావడానికి చాలా ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, మనం లెక్చర్ ఎండింగ్కి వచ్చేసాం. నేను చెప్పిన విషయాలన్నీ బోధపడినాయని భావిస్తున్నాను. మీకు ఏదైనా విషయం అర్థం కానట్లయితే మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను మీకు పూర్తిస్థాయి ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. నెక్స్ట్ క్లాస్లో మనం బయోకెమికల్ ఆర్గనైజేషన్ ఆఫ్ సెల్ గురించి నేర్చుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.